దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు వాగ్దానము తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:16. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చూడండి, ఈ సంవత్సరం చివరి దినములో మనమున్నాం. మిమ్మును మీ కుటుంబాన్ని దేవాది దేవుడు ఇప్పటి వరకు ఎంతో గొప్పగా కాపాడి ఉన్నారు కదా. దానిని బట్టి మీరు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీరు అనారోగ్యంతో పడి ఉన్నప్పుడు దేవుడు తన హస్తము చాపి మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచినటువంటి ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించండి. అంతేకాదు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాల్లో, మరి అనేకమైన శ్రమలలో, ఉపద్రవాల్లో దేవుడు మీకు తోడై ఉండి వాటన్నిటి నుంచి విడిపించినటువంటి ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మహిమపరుస్తూ ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. మరి ప్రతి విషయం మందు కూడా దేవుడు తన యొక్క కృపచేత మిమ్మల్ని కాపాడుతూ తన బాహు చాపి మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఆ విధానాన్ని మీ జీవితకాలం అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో కృతజ్ఞతాస్తుతులతో దేవునిని గణపరిచేవారిగా మీరుండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డల్ని రక్తముతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారింటి వారికి రక్షణ కలిగి చేతండి. సంవత్సరం అంతా వారిని, వారి కుటుంబాల్ని ఎంతో గొప్పగా కాచి కాపాడినందుకే స్తోత్రాలు. ప్రతి విషయమందు మీరు తోడై ఉన్నందుకే నీ స్తోత్రాలు. ఎన్నో రీతులుగా వారిని అయ్యా మీరు తండ్రి నీ రెక్కలతో కప్పి కాపాడి నష్టాల నుంచి, ఆ రోగాల నుంచి, ఆపవాది సాతాను దాడుల నుంచి తప్పించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సంవత్సరం అంతా నీ బిడ్డల జీవితంలో చేసిన మేలులు మరి మరిచిపోకుండా ఎల్లప్పుడూ కూడా నీ క్రియలు, నీ కార్యాలు ధ్యానిస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను మహిమపరిచే బిడ్డలుగా ఉండేలాగున వీరిని ఆశీర్వదించండి. మరి సంవత్సరం అంతా నీ బిడ్డల్ని కాచి కాపాడినందుకు వందనములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.